అందరికీ నమస్కారం అమ్మ. డిఎస్సి అభ్యర్థులందరికీ ఒక ముఖ్యమైన విషయం అని చెప్పుకోవాలా. అదేందని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డిఎస్సి నియామక ప్రకటన ఇవ్వండి. అనంతపురం శ్రీనివాస్ నగర్ న్యూస్ టుడే. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సత్వరమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఏవో అలెగ్జాండర్కు వినతి అందజేశారు. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డిఎస్సి దస్త్రంపై పెట్టారు. 8 మాసాలు గడిచినా ఇప్పటికీ నోటిఫికేషన్ వెలువడలేదని సంతోష్ కుమార్ అన్నారు. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొట్రేష్, ఉప అధ్యక్షుడు దేవేంద్ర, కార్యదర్శి ధనుంజయ, మురళి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని విద్యార్థులు వినతి పత్రాన్ని ఇచ్చినారు. మనకి డిఎస్సి నోటిఫికేషన్ అయితే రిలీజ్గా తెలియదు, కానీ వచ్చి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చి మంచి భవిష్యత్తు రావాలని, నిరుద్యోగ సమస్య పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.